ప్రేమైన వాళ్ళరా, ప్రభువైన యేసు క్రీస్తునామములో అందరిని కూడా ఈ దినము ఒక బైబిల్ వాక్య ధ్యానం కొరకై ఆహ్వానిస్తుంటున్నాను. ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై 2 కొరింథీలకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చదువుతానండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును అనేటువంటి కార్యం. అంటే మరి మన జీవితాల్లో దుఃఖము అనేటువంటిది మరి మార్పును కలుగజేసేదిగా ఉంటుంది. దుఃఖం అనేటువంటిది ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తూ ఈ దుఃఖం ఎటువంటిదిగా ఉండాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము, లేక దేవుని యందు గురి కలిగినటువంటి యొక్క దుఃఖము, లేక దేవుని విషయమై పశ్చాత్తాపముతో దుఃఖపడుట అనేటువంటి విషయం. మరి ఈ యొక్క దుఃఖం ఏం చేస్తుందంటే మారు మనసును కలుగజేయును. మారు మనసు కలుగజేయటం. ఎందుకంటే మారు మనసు పొందుడి. ఇదిగో మరి అందరిని కూడా మారు మనసు పొందుడి, దేవుడు అనుగ్రహించు రక్షణను పొందుడి అని చెప్తున్నాడు వస్తున్న పౌరు. మారు మనసు అంటే అర్థం ఏంటి? జీవితంలో మన యొక్క పాపముల విషయమై పశ్చాత్తాపడి యేసు ప్రభువా నా పాపములు క్షమించు అని ఆ యొక్క రక్షణకర్త అయిన యేసు ప్రభును వేడుకుంటా. దాని పశ్చాత్తాపడుట అనేటువంటి కార్యం. కాబట్టి ఈ పశ్చాత్తాపం అనేటువంటిది మనుషుల్లో అవసరం. దుఃఖం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో ఎమోషనల్గా, అంటే కొన్ని ఉద్వేగానికి లోనై దుఃఖం వస్తుంది. కానీ అటువంటి దుఃఖము అది శరీర సంబంధమైన దుఃఖం. దాని ద్వారా మనకు మారు మనసు కలగదు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖం ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే మనం దేవుని వాక్యం వింటామో, వాక్యం ద్వారా హెచ్చరించబడతామో, వాక్యం ద్వారా మాట్లాడబడతామో, వాక్యం ద్వారా నిర్ణయం తీసుకోవాలని ప్రోత్సాహించబడతామో, అప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం అన్నమాట. కాబట్టే ఏమంటున్నాడంటే చూడండి, మత్తయి సువార్తలో కూడా 5వ అధ్యాయంలో యేసు ఏం చెప్తుంటున్నాడు, 4వ వచనం, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే అర్థం ఏంటి? దుఃఖపడు వారు ధన్యులు అంటే దేవుని విషయమై, లేక తమ జీవితాల్లో పశ్చాత్తాపం విషయమై దుఃఖపడేవారు, లేక పాప విషయమై దుఃఖపడేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఓదార్చబడతారు అనమాట. కాబట్టి అటువంటి దుఃఖం, ఎటువంటి దుఃఖం ఇది? చూసినట్టు దైవ చిత్తానుసారమైన దుఃఖం అన్నమాట. కానీ దీన్నే పోసిన పౌలు దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటాడు. అదే యాకోబు రాస్తూ ఇంకొక మాట చెప్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయములో, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకునుడి. కాబట్టి ఎప్పుడిది? మీ నవ్వు దుఃఖమునకు మార్చుకోండి కదా. దుఃఖపడి అంటున్నాడు. ఎందుకు? దేవుని యొద్దకు రండి. పాపులారా, మీ చేతులను అంటే మీ క్రియలను, మీ యొక్క పాపములను, అట్లాగే ద్విమనస్కులారంటే మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. కాబట్టి మనము సంపూర్ణముగా పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు దృష్టికి ఆయన మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చించేవాడుకుంటున్నాడు, ఆయన రక్షించేవాడుకుంటున్నాడు, ఆయన తన బిడ్డలుగా చేసుకునేవాడుకుంటున్నాడు. కాబట్టి దీన్నే దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటాడనమాట. కాబట్టి దేవుని గురించి యోచన కలిగినటువంటి యొక్క దుఃఖము అనేటువంటిది అదే మనకు కీర్తనలో కూడా ఏం చెప్తుంటున్నాడు? కీర్తన 32వ కీర్తనలో మాట ఉంటున్నది. 32వ కీర్తన 5వ వచనం అండి. 32వ కీర్తన 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమం ఒప్పుకుంటుని, నా పాప దోషమును పరిహరించున్నావు. కాబట్టి నా యొక్క పాప దోషమును నేను ఒప్పుకునేట్టున్నాను అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఒప్పుకుంటాడో అప్పుడు క్షమించబడిన వాడుకుంటున్నాడు. అది రక్షణార్థమైనట్టుగా మారు మనసు కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి దావీదు కూడా తన యొక్క జీవితంలో ఏమంటాడంటే తన యొక్క జీవితంలో పాపం చేసినప్పుడు తన యొక్క జీవితంలో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిస్తాడు, దావీదు నువ్వు
పాపం చేసినావు, ఆ? మరి దేవుని ఎదుట నీవు పాపం చేసి ఉంటున్నావు అని చెప్పినప్పుడు మరి దావీదు తన పాప విషయం ఏం చేశాడు? పశ్చాత్తాపన్నాడు. పశ్చాత్తాపడి ఏమంటాడు చూడండి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. కాబట్టి నా మనసు మరి విరిగిపోతున్నది ప్రభా, నా పాపములను మరి నన్ను చూసినట్టయితే రెండో వచనం, నా దోషం పోనట్టు బాగుగా కడుగుము, నా పాపం పోనట్టు పవిత్రపరచమని తన హృదయం నుంచి, హృదయాంతరంగం నుంచి మరి వేడుకునేటువంటి కార్యం అనమాట. కాబట్టి ఏమంటాడు తన అనుభవంలో, మరి విరిగి నలిగిన మనసు. కాబట్టి ఎప్పుడు విరిగి నలిగిన మనసు అంటే పశ్చాత్తాపంతో కూడిన మనసు. అప్పుడే అది మనకు ప్రయోజనకరంగాను రక్షణార్థంగా ఉంటుంది. ఆ యేసుకేలు కూడా ఏమంటాడంటే 18వ అధ్యాయం 23వ వచనంలో, దుష్టులు మరణం నందుట నాకు ఎంత మాత్రము సంతోషం కలుగునా, వారు తన ప్రవర్తన దిద్దుకొని బతుకుటే నాకు సంతోషమని ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని చిత్తం కూడా దుష్టులు దుష్టత్వంలో చనిపోవాలనేటువంటిది కాదు. అందరూ కూడా అంత అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన ఆలస్యం చేయుచున్నాడు అంటాడు. అందుకొరకు ఏమంటాడు, మరణమునందు వాడు మరణమునందుట బట్టి నేను సంతోషించవాడను కాను, కావున మీరు మనస్సు తిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. కాబట్టి మారు మనసు, మనస్సు తిప్పుకొనడి. మారు మనసు ఎటువంటిది? దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసును కలిగించేది ఉంటుంది. అప్పుడు మీరు బ్రతుకుదురు అంటాడు. కాబట్టి మరి ఆ యొక్క మరి జీవము లేక నిత్య జీవాన్ని గురించిన కార్యం ఇక్కడ చెప్తున్నాడు. అందుకొరకే పశ్చాత్తాపడుడి అనేటువంటి కార్యం గురించి. అదే యోవేలు రాస్తూ ఏమంటాడు, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచు దుఃఖించు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఉం? ఎందుకు చెప్తున్నాడంటే, 7,000 దినాల్లో ఇశ్రాయేలైన వారు మరి చెదరిపోయిన వారుగా, దూరంగా తొలగిపోయిన వారుగా, దేవునికి విరోధులైన వారుగా ఉండి అనేక నష్టాలు పొందినారు. పంట నష్టం ఏర్పడినది. చూసినట్లయితే వారి యొక్క మరి పంటల్లో తెగుళ్ళు ఏర్పడినాయి, ద్రాక్ష తోటలు పాడైపోయినాయి. మరి చూసినట్లయితే పొలంలో ఏ విధమైనట్టుగా మరి ఆశ లేదు, అన్ని కూడా కోల్పోయిన వారు ఉంటున్నారు. అందుకే ఏమంటాడు మరి యోవేలు ఏమంటున్నాడంటే, ఎప్పుడైనా కూడా అంటే ఇటువంటి సందర్భంలో కూడా ఎట్లాగా కన్నీళ్లు విడుచు ఉపవాసం ఉండి దుఃఖించుచు. కాబట్టి ఇది ఎటువంటి దుఃఖం? ఇది మారు మనసుకేతమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము. కాబట్టే ఎందుకుంటున్నాడంటే, మన దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడు లేక చేయక పశ్చాత్తాపడును. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? పశ్చాత్తాపడతాడు. ఆయన కృపా కనికరము గల దేవుడు. అందుకొరకు ఏమంటాడు, మీ వస్త్రములను కాక మీ హృదయములు చింపుకునుడి, ఆయన తట్టు తిరుగుడు అంటాడు. అది సంపూర్ణమైనటువంటి యొక్క మరి తగ్గింపు లేక మారు మనస్సు అనేటువంటిది. అందుకొరకే మరి దేవుని చిత్తానుసారమైన మారు మనస్సు మరి అది దుఃఖం కలుగజేయదు, కానీ అది మనకు రక్షణ కలుగజేసేదిగా ఉంటుంది. కాబట్టి దైవ చిత్తానుసారమైన కాబట్టి ఇటువంటి మారు మనసు కలుగజేసి అది మనకు జీవంలోనికి నడిపించేదిగా ఉంటుంది. ఆ జీవము నిత్య జీవముగా ఉంటున్నది అనే కార్యాన్ని మనము జ్ఞాపం చేసుకుని వారుకుంటున్నాం. కేవలం సోదర సహోదరి, మరి నీ జీవితంలో ఏదైనా ఒక దినమా ఆ విధంగా దేవుని సముఖంలో నిన్ను నువ్వు తగ్గించుకొని మరి ప్రార్థించినట్టు ఒక దినం ఉంటున్నదా? అట్లయితే ఈ దినమే నీ యొక్క మరి పాపల విషయమై, నీ యొక్క మరి తప్పిదముల విషయమై దేవుని సన్నిధానంలో మరి కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ పాపములు క్షమించి నీకు సన్నిధి సముఖాన్ని సమాధానం ఇస్తాడు. అదే మారు మనసు. ఈ మారు మనసు నీకు ఏం కలిగజేస్తుంది? రక్షణ కలిగజేసేదిగా ఉంటున్నది. ఆ విధంగా చేయటం ప్రభు మనకు సహాయం చేయనుగా.